బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ప్రత్తిపాడులో ఒక ఆలయం నిర్మాణం వ్యవహారంలో అధికారులు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారనే అభియోగంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. పెంటపాడు తహసీల్దార్, ఈఓపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓలను సస్పెండ్ చేసిన పశ్చిమ కలెక్టర్ ఈ వ్యవహారంలో బాధ్యత వహించిన కొందరు పోలీసులను కూడా సస్పెండ్ చేయాలని ఎస్పీకి జిల్లా కలెక్టర్ లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. గుడి నిర్మాణంపై హైకోర్టులో కేసు నడుస్తున్నా సస్పెండ్కు గురైన అధికారులు విగ్రహాలు ప్రతిష్ఠించడానికి ప్రయత్నించారంటూ కలెక్టర్ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ భూమి 15 సెంట్లలో గుడి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ అదే గ్రామానికి చెందిన చిటికిన రామచంద్రరావు కోర్టులో కేసు వేసి జిల్లా కలెక్టర్ను ప్రతివాదిగా చేర్చారని తెలుస్తోంది. కోర్టులో కేసు ఉండగా నిర్మాణం చేపట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మాకు సాగు, త్రాగునీరు రాకుండా చేశారని ఫిర్యాదుదారులు కోర్టుకు విన్నవించినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ వివాదంలో అవగాహన లోపంతో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడంతో పంచాయతీ, రెవెన్యూ అధికారులు సస్పెండ్ అయినట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది. జిల్లాలో ఒకేసారి 4 అధికారులు సస్పెండ్ అయ్యారనే వార్త తెలిసి జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. కంటెంట్కి వెళ్ళమంటే అప్పుడు కంటెంట్ కోర్టు కోర్టు కూడా లక్ష్య లేదు. లక్ష్య అయిపోతే 3 months పట్టేసింది లోపల. జడ్జి సెలవు, కోర్టు సెలవులు చేస్తారు. మొన్న శుక్రవారం శుక్రవారం అనుకోండి, మొన్న నెల ఎంతో టైం ఇచ్చి 3 వారాలంతా కలెక్టర్ గారిని వెళ్ళి కోర్టుకి అటెండ్ ఉన్నారు. అప్పుడు అలా అనివారు అయితే ఏదో చెప్పారంటే చెప్తే ఇంకా మరి అలా అడిగారు. దాన్ని బట్టి ఆలోచించి చెప్తానండి.